వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో అజ్యూర్ ఎస్క్యూఎల్ టేబుల్లో ఉన్న డేటాని ఆన్ ప్రిమిసెస్లోకి కాపీ చేసాం త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా. సో ఈ వీడియోలో ఏంటంటే ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని సో ఒక ఫైల్ అనేది బ్లాక్ స్టోరేజ్లో క్రియేట్ చేయాలి. సో అది ఎలా ఏంటి అనేది విల్ ట్రై టు సర్చ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ ప్రిమిసెస్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. ఇక్కడ టెస్ట్ వాల్యూ ఇన్ఫ్ అని ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో 16 రికార్డ్స్ ఉన్నాయి. కావాలంటే చూడండి 16 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ డేటాని అజూర్ బ్లాక్ స్టోరేజ్లో ఒక ఫైల్ అనేది CSV కావచ్చు, లేకపోతే టెక్స్ట్ ఫైల్ కావచ్చు, ఏదైనా క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో డేటా. సో అలానే సో కాపీ డేటా తీసుకున్నాం యాక్టివిటీ. సో మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు, డేటా వ్యాలిడేషన్. ఓకే, సో దాని తర్వాత సోర్స్ ఏంటిది, ఇక్కడ మనకి ఆన్ ప్రిమిసెస్ సర్వర్ కదా. సో దానికోసం డేటా సెట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో మీరు టైప్ చేసుకోవచ్చు SQL సర్వర్. చూడండి SQL సర్వర్ వచ్చింది కదా. కంటిన్యూ, పేరు ఇద్దాం ఏదో ఒకటి, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, అలానే టేబుల్ ఏంటిది వద్దాం. సో కాపీ చేద్దాం. సో ఇలా మనం ఏంటంటే డేటా సెట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో క్రియేట్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, దాని తర్వాత మనం సో సింక్. ఓకే, సో న్యూ, ఇక్కడ ఏంటి మనం సో అజూర్ బ్లాక్ స్టోరేజ్లోకి డిపెండ్ చేసుకోవచ్చు ఫైల్ అనేది, లేకపోతే ADLS Gen2లోకి ఎక్కడైనా సరే మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అజూర్ బ్లాక్ స్టోరేజ్లోకి తీసుకున్నాను. కంటిన్యూ, CSV, కంటిన్యూ, పేరు ఇద్దాం డెస్టినేషన్ డేటా సెట్, అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫైల్ ఎక్కడ మీరు ఆ ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నారో స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో బ్రౌజ్ సోర్స్ డేటా ఫైల్స్. ఓకే, నేను ఒక ఫోల్డర్ కొత్తది డిఫైన్ చేస్తాను, ADF. సో ADF ఫైల్స్ డెమో డేటా. ఓకే, సో డెమో డేటా ఫైల్ నేమ్ వచ్చేసరికి emp.txt. సో ఫస్ట్ ఇది హెడర్, అలానే ఇంపోర్ట్ స్కీమా అన్నాను. ఇలా సో ఒక టార్గెట్ డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ కంటైనర్లో ఈ పాత్లో ఈ ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, సో క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనకి సోర్స్ డేటా సెట్ అలానే టార్గెట్ డేటా సెట్ రెండు కూడా క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం ప్రాపర్ వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో డీబగ్ చూద్దాం క్రియేట్ అవుతుందో లేదా. విల్ ట్రై టు సీ దట్. సో లెట్స్ ట్రై టు రిఫ్రెష్. సో ఇక్కడ మనకి చెక్ చేద్దాం ఒకసారి. పేరు ఏమి ఇచ్చామంటే ADF ఫైల్స్ డెమో డేటా అనే కదా. సో మీకు కావాలంటే ఇప్పుడే కదా 336 క్రియేట్ అయింది కదా. చూద్దాం, ఎడిట్ చూడండి డేటా వచ్చేసింది కదా. ఇలా మనం ఏంటంటే సో ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, వాటిని రిమూవ్ చేద్దాం. సో మనకు తెలుసు కదా. సో డెస్టినేషన్ డేటా సెట్లో ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి డబుల్ కోట్స్ ఉంది కదా, అది రిమూవ్ చేద్దాం. అంటే నో కోడ్ కంటైనర్, నో కోడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో వ్యాలిడేట్, సో డీబగ్, లెట్స్ సీ దట్. సో రిఫ్రెష్ చేయండి కావాలనుకుంటే. సో ట్రై టు రిఫ్రెష్. సోర్స్ డేటా ఫైల్స్. ఓకే, సో రిఫ్రెష్. సో ఫైల్ క్రియేట్ అయిందా, ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఐ థింక్ సక్సెస్. సో రిఫ్రెష్ చేద్దాం. 37 చూడండి, ఇందాక డబుల్ కోట్స్ ఉన్నాయి, ఇక్కడ డబుల్ కోట్స్ ఉంటాయి. ఇలా మనం ఏంటంటే సో ఏదైతే ఆన్ ప్రిమిసెస్లో టేబుల్లో ఉన్న డేటాని అజూర్ బ్లాక్ స్టోరేజ్ ద్వారా మనం క్రియేట్ చేసాం. మీకు కావాలనుకుంటే వైస్ వర్సా, అంటే ఈ ఫైల్ని మళ్ళీ టేబుల్ ఇందాకేంటి ప్రీవియస్ వీడియోలో
టేబుల్ టు టేబుల్ కాపీ చేసాం కదా, ఇప్పుడేంటి సో టేబుల్ టు ఫైల్, మళ్ళీ ఫైల్ టు టేబుల్ చేద్దాం. ఓకే, ఇదే ఫైల్ని సో వేరే టేబుల్ కింద కాపీ చేద్దాం. లెట్స్ సెలెక్ట్ అది ఎలా ఏంటి అనేది చూద్దాం. సో సో సోర్స్ కింద ఈ డేటా సెట్ తీసుకుంటాను. సో డెస్టినేషన్ డేటా సెట్ చూద్దాం ఏమి ఇచ్చాం. ఓకే, ఈ కంటైనర్ల ఫైల్లో. దాని తర్వాత సో సింక్ వచ్చేసరికి సోర్స్ అన్నమాట, అంటే రివర్స్ చేస్తున్నా, ఏం లేదు. ఇప్పుడు ఈ టేబుల్ ట్రంకేట్ చేస్తాను. సో ట్రంకేట్ టేబుల్, సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, సో టేబుల్లో ఏం డేటా లేదా. ఇప్పుడు ఇందాక ఏంటి టేబుల్ టు ఫైల్ కాపీ చేసాం కదా, ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చేసినామో ఆ ఫైల్లో ఉన్న డేటాని మళ్ళీ ఈ టేబుల్కి కాపీ చేస్తాం. అంటే పాసిబుల్ అవుతుందో లేదో వెరిఫై చేయడం కోసం అన్నమాట. ఓకే, సోర్స్ డెస్టినేషన్, డెస్టినేషన్ ఇన్ ద సెన్స్ ఫైల్, సింక్ సోర్స్ అంటే టేబుల్ అనమాట. ఓకే, సో చూద్దాం. లెట్స్ క్లోజ్ డీబగ్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంకా డేటా రాలేదు. ఐ థింక్ ఎమినేషన్ చెక్ చేద్దాం. రిఫ్రెష్. సక్సెస్ అయింది. చూడండి 16 రికార్డ్స్ వచ్చినాయి కదా. ఇలా మనం ఏంటంటే సో టేబుల్లో ఉన్న డేటాను ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్లో ఉన్న డేటాను టేబుల్కి ఇలా ఆన్ ప్రెమిసెస్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనం Azure SQL అంటే ఇంతకుముందు ఇనిషియల్ డేస్లో చూసాం, బట్ ఆన్ ప్రెమిసెస్ ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ దాంట్లో క్రియేట్ చేస్తాం కాబట్టి అందువల్ల వాటి సినారియోస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలా రకరకాలుగా కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సో మీరు ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ రన్ టైంలో 2 టైప్స్ ఉంటాయని చెప్పారు కదా. సెల్ఫ్ హోస్టెడ్ అనేది ఆల్రెడీ మనం చూసినాం, ఏది ఈ సెల్ఫ్ హోస్టెడ్, అలానే లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ అన్నమాట. ఓకే, సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్ నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.